నమస్తే అండి. నేను మీ మురళీ కార్తిక్. ఇప్పుడు మనం వచ్చేసి బిగ్ బాస్ 9 గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మీకు తమ్మనైల్లో పెట్టినట్టు దివ్య ఆర్ తనూజ వీరిద్దరిలో తప్పెవరిది అనేది మనం చూద్దాం. ఇప్పుడు నిన్న అసలు తగువుకి ఆజ్యం పోసింది ఎవరనేది మీరు గమనిస్తే నేనైతే తనూజనే అనుకుంటున్నాను. ఎందుకంటే తనూజకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నేను సీరియల్ ఆర్టిస్ట్ని, నేను ఏమైనా చెప్పగలను. తను కన్వే చేసే దాంట్లో ఎప్పుడూ ఎదుటోళ్ళ మీద బ్లేమ్ చేద్దామని చూస్తుంది తప్పితే తనకి ఒక క్లారిటీ లేదు, ఒక ఏమీ లేదు. ఎదుటోళ్ళ మీదకి నెట్టేసేయాలి, అందరూ తనకే సపోర్ట్ చేయాలి, తనకు కప్పిచ్చేసేయాలి, వేరేది ఏం ఆలోచించదు. అలాగే దివ్య నేనేం సపోర్ట్ చేయట్లేదు, కానీ తను బయట ఎప్పటి నుంచి ఫస్ట్ నుండి లేకపోయినా సరే తను పెట్టే పాయింట్స్లో మాత్రం చాలా క్లారిటీగా ఉంటుంది. చిన్న వయసులో ఇంత క్లారిటీగా చూడటం నేను ఇదే మొదటిసారి. తనుజాని మనం ఎందుకు ఓట్లేసి గెలిపిస్తున్నాం అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. తను చాలా కన్నింగ్గా ఆడుతుంది. అందరినీ తనకు సపోర్ట్ చేస్తే వాళ్ళ వైపే ఉంటుంది. ఎవరైతే తనకి మంచిగా ఉంటారో వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది. ఇది మీరు గమనించాలని నేను కోరుకుంటున్నాను. దివ్యకి ఒకరితో ఎఫెక్షన్ ఉంది. తనకేంటి భరణి గారు అంటే ఇష్టం, ఆయన అంటే ఇష్టపడి చెప్పేసి ఆయనతో పాటు వెళ్తుంది. దీన్ని అలుసుగా తీసుకొని నా దారిలోకి తను వచ్చేసిందని చెప్పేసి అక్కస్తో నేను చెప్పేదాన్ని బట్టి నాకు అలా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది అనేది మీరు చూసుకొని ఒకసారి. తను ఆడే గేమ్ అంతా ఫేకు. తను ఓకే సీరియల్ ఆర్టిస్ట్గా ఆమె సూపర్ కాదంటలేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు బండారం ఏంటనేది ఇక్కడ బయటపడుతుంది. దాన్ని మీరు గమనించుకోవాలని నేను అనుకుంటున్నాను. ఇది ఒకసారి మీరు గమనించుకొని ఎవరికి ఓటు వేయాలి ఏంటనేది మీరు ఒకసారి, ఎవరిది తప్పు ఎవరిది రాంగ్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నమస్తే.